నమస్కారం. అమ్మా నాన్న న్యూస్‌కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని అయినవారంటూ ఎవరూ లేని అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేరిన మరో అభాగ్యురాలు పునర్జన్మ పొందింది. కన్నవారంటూ ఎవరూ లేని ఈ అభాగ్యురాలిని సఖీ కేంద్రం వారు సేవాశ్రమానికి చేర్చడం ద్వారా కొత్త జన్మను పొందింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సొంతవారంటూ ఎవరూ లేక పెద్దపల్లి బస్టాండ్ పరిధిలో మతి స్థిమితం కోల్పోయి ఆశ్రయం లేక ఒంటరిగా భయంకరమైన చలిలో తిరుగుతున్న ఈ అభాగ్యురాలిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు సఖీ కేంద్ర సిబ్బంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఈ అభాగ్యురాలి దీన స్థితిని గుర్తించిన స్థానికులు జిల్లా వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా అధికారి వెంటనే స్పందించి సఖీ సెంటర్కు సమాచారం ఇవ్వటంతో ఇటువంటి ఎందరో అనాథలను ఆదరిస్తున్న అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చినట్లు సఖీ కేంద్రం తెలిపింది. మాది పెద్దపల్లి డిస్టిక్ సఖీ సెంటరు, అందులో వర్క్ చేస్తున్నాము. మాకు ఈమె పెద్దపల్లి బస్టాండ్ దగ్గర రోడ్డు పైన చూసిన వాళ్ళు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి కాల్ చేసి చెప్పడం వల్ల ఆ సారు మాకు ఇక్కడ సఖీ సెంటర్కు సమాచారం అందజేయడం వలన మేము వెళ్ళి చూసి డిడబ్ల్యూ సార్ గారు సోమేశ్వరరావు సార్ గారికి చెప్పడం వలన ఆ సారు ఆధ్వర్యంలో అమ్మ నాన్న ఆశ్రయం దగ్గరికి ఆ మహిళను తీసుకొని రావడం జరిగింది. సార్ ఈరోజు అంటే ఒక 1 ఇయర్ నుండి ఈ లేడీ వేరే రాష్ట్రానికి చెందిన ఆమె బతుకుదెరుకు వచ్చి ఇక్కడ కొద్దిగా రోడ్ల పైన పెట్టిన అన్నం పెట్టిన వాళ్ళు తినుకుంటూ వండుకుంటూ రోడ్ల పైన చలిలో ఆమె ఉండడం చూసి కొంతమంది పర్సన్స్ ఇక్కడ వీళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ అక్కడ నుండి సఖీ సెంటర్కి సార్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది. సఖీ సెంటర్ ద్వారా ఈమెను గుర్తించి ఈ లేడీకి అక్కడికి వెళ్ళి బట్టలు వేయించి మళ్ళీ ఆ చలి నుంచి అక్కడ నుంచి వెహికల్ అరేంజ్ చేసుకొని సోమేష్ సార్ ద్వారా ఇక్కడ ఫౌండేషన్ ఉందన్న విషయం తెలుసుకొని సార్కి ఫోన్ చేయడం వల్ల వెంటనే సార్ తొందరగా రెస్పాండ్ అయ్యి నేను ఎప్పుడైనా రండి మీకోసం నేను ఉంటానని కూడా మాకు చాలా రిస్క్ తీసుకొని అసలు యాక్చువల్గా 9 o'clock వరకే అన్నారు సార్, కానీ మేము మా గురించి అని ఈ టైం వరకు స్పెండ్ చేశారు. అది చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిపోయింది విషయం ఏంటంటే ఈమె కూడా ఎంత అక్కడ రాగా సతాయించింది. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎంత మారిపోయినట్టు ఇప్పుడే మారిపోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ సేవలు బాగున్నాయి సార్. ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ క్లైమేట్ కానీ చాలా బాగుంది సార్. సార్ థ్యాంక్ యూ సార్. అనంతరం ఆశ్రమ సిబ్బంది ఈ నిర్భాగ్యురాలి జుట్టును చేతి కాలి వేలిగోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. స్నానమానంతరం దాతలు ఇచ్చిన వస్త్రాలను ధరింపజేయగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని అర్చకుల ఆశీర్వచనాలు పొంది కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అనంతరం రక్షణాలయానికి తీసుకువెళ్లి ఆహారం అందించగా కడుపు నిండా తిని ఆశ్రమంలో సభ్యురాలయ్యింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంపై ఉన్న నమ్మకంతో దిక్కు మొక్కు లేని అనాథులను రక్షణాలయానికి చేర్చుతున్న సఖీ కేంద్రం వారికి, అలాగే పోలీసు శాఖ వారికి, స్వచ్ఛంద సేవా సంస్థలకు, మానవతా మూర్తులకు ఆశ్రమ యాజమాన్యం పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. మానవ దేవుళ్ల సహాయ సహకారాలతో నిర్మించిన సేవాశ్రమంలోని అనాథుల శాశ్వత వసతి భవనంలో సుమారు 2000 మంది అభాగ్యులు సేద తీరవచ్చు. దయచేసి మీ దృష్టికొచ్చిన నిజమైన అనాథులను ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చి సమాజ సేవలో భాగమవ్వండి.